హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 15వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ పోస్టులు వివరాలు చూస్తున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, యువర్ వాళ్ళకి 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి. ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఓబీసీ వాళ్ళకి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ శాలరీ చూస్తున్నట్లయితే 32,000 నుంచి 35,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ లాస్ట్ డేట్ చూస్తున్నట్లయితే మార్చి 31 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్టులు అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే మనకు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, అట్లీస్ట్ 55%. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎక్స్పీరియన్స్ హ్యాండిలింగ్ అడ్మినిస్ట్రేటివ్ అలాగే ఫైనాన్స్, స్టోర్ పర్చేస్, ఎస్టాబ్లిటీస్ మ్యాటర్స్ వీటన్నిటిపైన అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు ట్రేడ్ వైల్గా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, అలాగే 55% ఆఫ్ మార్క్స్తో రిలవెంట్ ట్రేడ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. రిలవెంట్ ల్యాబొరేటరీ టీచింగ్ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వీళ్ళ మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదంటే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇవన్నిటినైతే రిలవెంట్ రేట్ పైన మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 2 years వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ కింద. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోకూడదు, కానీ ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ వెబ్సైట్లో మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. యుఆర్ వాళ్ళు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అలాగే ఫీమేల్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే 100 మార్క్స్కి ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేజ్ 1 ఎగ్జామ్ అది స్క్రీనింగ్ టెస్ట్. అలాగే స్టేజ్ 2 ఎగ్జామ్ చూసినట్లయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది 80 మార్క్స్కి. ఇక్కడ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది 20 మార్క్స్కి. మొత్తం మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. స్టేజ్ 1 100 మార్క్స్కి, స్టేజ్ 2 100 మార్క్స్కి అయితే మీకు 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే మనకు ట్రేడ్ వైజ్గా అయితే మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. అలాగే స్టేజ్ 2లో రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు 80 మార్క్స్కి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది 20 మార్క్స్కి. 100 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి గాయస్. ఈ జాబ్ ఆపర్చునిటీస్ అసలుకి మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఉంటుంది లింక్. మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్.